మాది ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామం అండి. ఆహ్, మొన్న అనగా 11 తారీఖున మేము డెలివరీ కోసము జగిత్యాల జిల్లా మాతా శిశు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాం. అయితే ఏమైందంటే మాకు నిన్న అంటే 12 తారీఖు మాకు మా వైఫ్‌కి ఈ టైంకి ఎగ్జాక్ట్‌లీ 4:00 ఈవినింగ్ 4:00కి పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అయితే వీళ్ళు ఏం చేసిర్రంటే ఇంకొంచెం పెయిన్స్ ఎక్కువ వస్తే నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి అట్లా అట్లా ఉంచిర్రు. మేము అడిగినప్పుడల్లా గంట గంట అని చెప్పి ఈరోజు అంటే 13 తారీఖు 9 గంటల దాకా ఉంచిర్రు. ఈరోజు మార్నింగ్ 9:50కి ఆమె నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి తీసుకెళ్ళాను. అయితే అక్కడ ఏం జరిగిందంటే నార్మల్ డెలివరీ చేసేటప్పుడు ఆమె నార్మల్ డెలివరీ కావట్లేదని చిన్న ఆపరేషన్ చేస్తారని చెప్పి కొంచెం 2 పూట్ల మందము చీరు. అయితే అక్కడ ఏమైందంటే అది మనకు మోషన్‌కి వెళ్ళే పొరలు ఉంటాయి చూడండి. ఆ పొరలు తెగిపోయినాయని చెప్పి మాకు ఈ నార్మల్ డెలివరీ అయిపోయినాక మాకు పాపనిచ్చి 2 గంటల తర్వాత మాకు ఈ విషయం చెప్పిర్రు. ఇట్లా పొరలు తెగిపోయినాయి. ఇది సంగతి ఇట్లా జరిగింది. దీనికి మళ్ళీ ఆల్టర్‌నేట్‌గా సర్జరీ చేయాలి అని చెప్పారు. ఆ తర్వాత మాకేందంటే క్వెషన్ ఏందంటే ఈడ అసలు ఎలా జరిగింది అసలు? ఏ డాక్టర్ నిర్లక్ష్యమా? లేకుంటే ఇది ఎలా జరిగింది అనేది మాకొకటి ఆన్సర్ కావాలి. ఇంకొకటేందంటే మా వైఫ్‌కి జరిగింది. తర్వాత ఇంకా వేరే వాళ్ళకి కూడా జరగొచ్చు. మాదేందంటే వేరే వాళ్ళకి జరగకూడదు. ఎన్ని గంటలు తీసుకుంటారు ఆపరేషన్ థియేటర్‌కి? ఇప్పుడు ఈ ఆపరేషన్ అంటున్నారా? మామూలుగా మధ్యలో మీ మిసెస్‌ని చూసిర్రా? ఇప్పుడు నార్మల్ డెలివరీ అప్పుడు పొద్దున ఆపరేషన్ థియేటర్‌లో నార్మల్ డెలివరీ అయిపోయినాక ఆమెను ఒక వాళ్ళు ఉంచిర్రు. అట్లా ఒక 3 గంటలు కుట్లేయలేము అట్లే ఉంచిర్రు. తర్వాత నన్ను ఒక డాక్టర్ పిలిపించుకొని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇట్లా అయింది. ఇట్లా చేసేటప్పుడు ఇట్లా పొరలు తెగిపోయినాయి మోషన్‌వి. దానికి సర్జరీ చేయాలి అని చెప్పినాక మేము దానికి ఎట్లా జరిగిందని చెప్తే మరి దానికి సొల్యూషన్ ఏందంటే వేరే ప్రైవేట్ డాక్టర్ వచ్చి మాకు చెప్పాడు. ఇది ఇట్లా జరుగుతుంది. సర్జరీ చేస్తే అది సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ అయినా కూడా ఆమెకి ఏంటంటే యోనిలోకెళ్ళి బాత్రూమ్ రావచ్చు, లేదా టాయిలెట్ వాళ్ళకు మూత్రం వెళ్తూ అతను కూడా మీకు మోషన్స్ రావచ్చు. ఒకవేళ ఆమెకు తెలియకుండా కూడా ఆమె మోషన్ వెళ్ళవచ్చు అని చెప్పి మాకు ఇట్లా చెప్పారు. మాకేంటంటే ఇక్కడ ఇట్లా ఎలా జరిగిందని చెప్పి మాకు ఒకటి ఆన్సర్ కావాలి. ఆ ఆన్సర్ మరి సిబ్బంది చెప్తుందా? అక్కడ ఉన్న మార్నింగ్ డ్యూటీలో ఎవరు ఉన్నారో వాళ్ళు మాకు ఎలా జరిగిందో న్యాయం కావాలి. మేము మీడియా బృందాన్ని నేను కోరుకునేది ఏంటంటే మా వైఫ్‌కి న్యాయం చేయండి. ఆ ఫ్యూచర్‌లో ఇబ్బంది ఉంటుంది. మోషన్ ఎలా అంటే ఇబ్బందే ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఏంటంటే 9 వీక్స్ 12 వీక్స్ దాకా ఓన్లీ ఆమె లిక్విడ్ తీసుకోవాలి, మోషన్ వెళ్ళొద్దని చెప్పి డాక్టర్ అన్నాడు. ఇప్పుడు పాప ఉంది, ఆమెకు పాలు ఎట్లా ఇస్తుంది? ఆమె లిక్విడ్‌తో 9 వీక్స్ 12 వీక్స్ ఎలా ఉంటుంది? మాకు ఇది చాలా బాధాకరము. ఇది ఫస్ట్ మాకు ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో అందరూ అబ్బాయిలే. మా అమ్మాయి పుట్టిందని చాలా సంతోషంగా ఉన్నాం. కాకుండా ఇట్లా మా వైఫ్‌కి ఇట్లా జరుగుతుంది. మీరే ఏదన్నా సాయం చేయండి. మాకు ఏదైనా నష్టపరిహారం అన్నా లేకుంటే ఏదన్నా గవర్నమెంట్ నుండి ఏదన్నా ఇప్పించండి. మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుండి నెక్స్ట్ నాకు జరిగినవి వేరే వాళ్ళకి జరగకుండా మీరు చూసుకోమని కోరుతున్నాను గవర్నమెంట్‌ని. ఇప్పుడు శిరీషకి ఇక్కడ నార్మల్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాలలో జరిగింది. కానీ ఆమెకు నార్మల్ డెలివరీ ప్రాసెస్లో ఎపిసియోటమీ ఇస్తాము అందరికీ. మొదటి కాన్పు వాళ్ళందరికీ ఎపిసియోటమీ ఇస్తాము. ఎపిసియోటమీ ఆమెకు చాలా నొప్పులు కంప్లీట్గా నొప్పులు తీయకపోవడం వల్ల, బిడ్డ పూర్తిగా కిందికి దిగిన తర్వాత నొప్పులు తీయకపోవడం వల్ల అక్కడ చాలాసేపు బిడ్డ అక్కడే ఆగిపోయి సడన్గా బేబీ బయటకు వచ్చిన టైంకి చిన్న ఎపిసియోటమీ అనేది కొంచెం పై వరకు సాగింది. దానివల్ల కొంచెం రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. కాంప్లికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు దానికి అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత ఏదైతే పై వరకు కొంచెం సాగిందో దాన్ని ఇప్పుడు కుట్లు వేసి దాన్ని బాగు చేశాము. ఇలా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు శిరీషకు జరిగిందో అదేది డాక్టర్లు కావాలని చేసింది కాదు, డాక్టర్ల మిస్టేక్ అయితే కాదది. అండ్ ఏ సిస్టర్ కూడా ఏ మిస్టేక్ వల్ల అండ్ ఏ నెగ్లిజెన్స్ వల్ల అయితే జరిగింది అయితే కాదు. అది
నార్మల్ డెలివరీ ప్రాసెస్లో 1000 మందిలో ఒకరికి అయ్యే రేరెస్ట్ కాంప్లికేషన్ అది. అది ఖచ్చితంగా అందరికీ అవుతుందని లేదు, అందరికీ అవ్వదని కూడా లేదు. 1000 మందిలో ఒకరికి అవుతుంది. మేము ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కుట్లయితే వేసాము. ఈ పేషెంట్ అయితే స్టేబుల్గానే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.